ఉన్నటువంటి ప్రభుత్వ అనుమతితో సొంతంగా సమకూర్చుకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కిందనే సింగయ్య మరణించాడని ఒక వీడియోని విడుదల చేశారు. 2 సెకండ్లు మాత్రమే సింగయ్య అందులో ఆ టైర్ కింద ఆయన తల రోల్ అవుతున్నది మాత్రమే కనిపిస్తుంది, బాడీ కనిపించదు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అది నిజంగానే ఒరిజినల్ వీడియోనే అనుకున్నా ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అన్నది అక్కడ ఎక్కడ మనకు కనిపించదు. కానీ కేసు మాత్రం నమోదు చేశారు. ముందుగా డ్రైవర్ని A1 గా పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని A2 గా పెట్టారు. ఆయనతో పాటు ప్రయాణించిన వారందరిపైన కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ వాహనాన్ని కూడా సీజ్ చేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఈ ప్రమాదం AP26 CV 0001 టాటా సఫారీ వాహనం ఢీకొట్టడం వల్ల జరిగిందని ఎస్పీ గారే, గౌరవ ఎస్పీ గారే స్వయంగా తన నోటితో తానే చెప్పారు. చెప్పి ఆ వాహనాన్ని సీజ్ చేశారు. ఆ వాహనాన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఆ వాహనం డ్రైవర్ పైన కేసు పెట్టారు. అతనికి పూచీకత్తు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని తెలుస్తోంది. ఇప్పటికీ ఆ వాహనం అదే పోలీస్ స్టేషన్లో ఉంది. ఫలానా వాహనం ఢీకుంది అని చెప్పి ఆ వాహనాన్ని తీసుకెళ్లి సీజ్ చేసి అక్కడ కేసు పెట్టి, కాదు ఆ కేసు అలాగే ఉంది, ఈ వాహనం ఢీకొట్టింది, మాకు ఒక వీడియో బయటకు వచ్చింది అని మళ్ళీ చెప్తున్నారు. ఎస్పీ గారు నాడేం మాట్లాడారు, నేడేం మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఎస్పీ గారు మాట్లాడింది కూడా వేయిందే. అసలు అర్థం కావట్లేదు ప్రజలకి. 4 రోజుల్లో 3 రోజుల్లోనే మాట ఎలా మారిపోతుందనేది అర్థం కావట్లేదు. గౌరవ ఎస్పీ గారే మాట మార్చడం ఏంటి? పోనీ నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఆ టాటా సఫారీ వాహనం ఉందా లేదా? దాని నంబర్ ప్లేట్ పీకేశారా లేదా? బయటికి రానికుండా ఉండడం కోసం అసలు విషయం. ఒకసారి ఎస్పీ గారు ఏం మాట్లాడారు ప్లే చేయండి. మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి.